అసలు సంక్రాంతి అంటే ఏమిటి? సంక్రాంతి అనే పండగకి అర్థం ఏంటి? మకర సంక్రాంతి ఏంటి? ఈ పండగ ఏ దేవుడి పండగ? ఈ పండగని ఎందుకు చేసుకుంటున్నాం? దాని గురించే ఈ వీడియో. సంక్రాంతి అంటే కొత్త సంక్రమణం, కొత్త కాంతి, సంక్రమించిన కొత్త కాంతి, సంక్రాంతి అని దానికి అర్థం. కొత్త కాంతి ఏంద్రాడి మొహమండ, రోజులాగా సూర్యుడు వస్తున్నాడు కదా అంటే రోజులాగా సూర్యుడు రావట్లేదు. కొన్ని రాసులు ఉంటాయి, 12 రాసులు ఉంటాయి. ఆ రాసుల్లో భాగంగానే మకర రాశి ఒకటి ఉంది. ఈ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు, అందుకని మకర సంక్రాంతి అంటారు. మకర రాశిలోకి ప్రవేశించి వచ్చిన కొత్త కాంతి, మకర రాశిలో కొత్త కాంతి ఉంది. ఈ కొత్త కాంతి వల్ల భూమి మీద ఈ కొత్త కాంతి పడడం వల్ల కొన్ని మార్పులు జరుగుతాయి. అందుకే సంక్రాంతి రోజు నుంచి వాతావరణం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి చల్లగాలి చలి పెడుతుంది. మిగతా మధ్యాహ్నం అంతా ఉక్కపోతగా ఉంటుంది లైట్గా. ఉదయం 9 వరకు చలి పెడుతుంది మళ్ళీ. ఇలా కొత్త వాతావరణం, కొత్త కాంతి భూమి మీద పడ్డప్పుడు ఆ టెంపరేచర్కి కాస్త రోగాలు రావడము, ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టే నువ్వులు బెల్లము దంచుకొని ముద్దల్లాగా చేసుకొని తినడం ఆనవాయితీ. ఇది సంక్రాంతి, కొత్త కాంతి, సంక్రమించిన కొత్త కాంతి. మకర రాశిలోకి సూర్యుడు సంక్రమించి కొత్త కాంతిని భూమి మీదకి ఇస్తాడు. కాబట్టి చిన్నపిల్లలు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని ఆ కాంతి వల్ల ఇబ్బందులు పడకుండా ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవడం కోసం ఇంట్లో స్వీట్లు, నువ్వులు, ముద్దలు, స్వీట్లు చేసుకొని తింటారనమాట. అందరూ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మా అల్లుని కూడా పిలుద్దాం, లేదా మా కోడల్ని అల్లుని కూడా పిలుద్దాం అంటూ పెద్దవాళ్ళు ఇలా నవదంపతులను కూడా పిలుచుకొని బట్టలు పెట్టి స్వీట్లు అంటే ఇంకా డెవలప్ అయిపోయాయి అనమాట. నువ్వులు ముద్ద అది పక్కన పెడితే కొత్త రకం స్వీట్లు, బొబ్బట్లు అవి ఇవి అంటూ ఒక పండుగ వాతావరణంలాగా చేసుకుంటారు. ఇది సంక్రాంతి. నిజంగా మరి ఏ దేవుడి పండగ అంటే ఏ దేవుడి పండగ కాదు ఇది. సంబరం చేసుకోవడం అంతే, తృప్తిగా అందరూ కూర్చొని తినేసి రెస్ట్ తీసుకోవడం. దీనికి కోళ్ల పందాల పేరుతో కోట్లలో వ్యాపారాలు. సరే, అది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సంక్రాంతి ఎందుకు ఏమిటి అన్నది ఇప్పుడు మీకు క్లియర్గానే అర్థమైంది అనుకుంటాను. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.